రాఖీ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః. ముందుగా మా గురుదేవులు ప్రణవపీఠాధిపతి అభినవసుక త్రిభాషా మహాసహస్రావధాని శతాధిక ఆలయ ప్రతిష్టాపకకర్త సప్తఖండ అవధాన సార్వభౌమ ఆంధ్ర భాషాభూషణ పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ దంపతుల పాదపద్మములకు నమస్కరిస్తూ, చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ, గాయత్రీమాతకు నమస్కరిస్తూ, విష్ణు భగవానునికి నమస్కరిస్తూ, శ్రావణ పూర్ణిమ రోజున జరుపుకునే జంధ్యాల పూర్ణిమ గురించి, రాఖీ పూర్ణిమ గురించి అన్నయ్య అందించిన వివరణని వినిపిస్తున్నాను. విని తరిద్దాము, తప్పులుంటే క్షమించగలరు. రాఖీ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ. సౌరమానమును అనుసరించి జూలై, ఆగస్టు నెలలలో సూర్యుడు సింహరాశిలో సంచరిస్తాడు. ఈ నెలలో వచ్చే పూర్ణిమను సింహ పూర్ణిమ అంటారు. ఈ పూర్ణిమ నాడు ధ్యానము చేయుట వలన తేజోకారకుడు అయిన సూర్యుడు తేజస్సును, ఓజస్సును, వర్చస్సును, యశస్సును సమకూర్చి సిద్ధి పొందుటకు మార్గమును సులభతరం చేస్తాడు. చాంద్రమానము ప్రకారము శ్రవణా నక్షత్రముతో చంద్రునకు యోగము సంభవించినప్పుడు, అనగా పూర్ణిమ రోజు శ్రవణా నక్షత్రము వచ్చిన రోజును శ్రావణ పూర్ణిమ అంటారు. ఈ రోజు శైవ పురాణాన్ని దానం చేసిన వానికి శివలోకం సంప్రాప్తిస్తుంది. ఈ పూర్ణిమకు అధిదేవత విష్ణువు. ఈరోజు సింధూ నది స్నానము ప్రశస్తము. ఈ శ్రావణ పూర్ణిమను రాఖీ పూర్ణిమ అని, జంధ్యాల పూర్ణిమ అని అంటారు. ఈ శ్రావణ పూర్ణిమ నాడు ద్విజులు అనగా బ్రాహ్మణోత్తములు గాయత్రీ పూజ చేసిన అనంతరం ఉపాకర్మ అనగా నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు. యజ్ఞోపవీతం కేవలం జంధ్యపు పోగు అని అనుకుంటే పొరపాటు. దీని యొక్క 3 పేటలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. యజ్ఞోపవీతముకు వేసిన ముడిని బ్రహ్మముడి అంటారు. దీనిని ఆశ్రయించి ఓంకారము ఉంటుంది. ముడి చివర గాయత్రి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన ద్విజుడు బ్రహ్మ తేజస్సును, వర్చస్సును, ఆయుష్ను, యశస్సును పెంచుకుంటూ ఉంటాడు. ఇటువంటి ద్విజుడు సదా శుచి, భూసురుడు. దేవేంద్రుడు కూడా వీరికి నమస్కరిస్తాడు అని వ్యాసవచనము. యజ్ఞోపవీతము లేని ద్విజుడు నిర్వీర్యం అయిపోతాడు. ఈ కర్మ గురు శిష్యులకు సంబంధించినది. ఇలాగే రక్షాబంధనము అనే ప్రక్రియను బట్టి ఈ పూర్ణిమను రాఖీ పూర్ణిమ అంటారు. ఈ రోజున తమను పోషించే పెద్దల ముంజేతికి అనగా మణికట్టుకు పట్టుదారములతో కూడిన రక్షాతోరంను కట్టి వారి ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఈ రాఖీ పున్నమిని భగవంతునిపై భక్తుని యొక్క భక్తికి ప్రతీకగా, సోదరీ సోదరుల పరస్పర అనురాగానికి ప్రతీకగా, భార్యాభర్తల అనురాగానికి ప్రతీకగా, కుటుంబములోని పెద్దలు పిన్నల అనురాగానికి ప్రతీకగా, స్నేహితుల మధ్య సఖ్యతకు ప్రతీకగా జరుపుకుంటారు. ప్రస్తుత కాలంలో అన్నా చెల్లెళ్ల పండుగలా ప్రసిద్ధి చెందింది. సోదరి తన సోదరుడు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ సోదరుని మణికట్టుకు కట్టేదే ఈ రాఖీ. సోదరుడు ఎల్లవేళలా తన సోదరికి రక్షగా ఉంటాడు. ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధము అందరికీ తెలిసిందే. పూర్వకాలములో దేవదానవులకు జరిగిన యుద్ధంలో ఓడిపోయిన ఇంద్రుడు తన వారందరినీ తీసుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త పరిస్థితిని చూచిన శచీదేవి తరుణోపాయం ఆలోచించి శ్రావణ పూర్ణిమ రోజున పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను ఇంద్రునికి కడుతుంది. మిగిలిన దేవతలు కూడా వారు పూజించిన రక్షలను ఇంద్రునికి కట్టి రాక్షసరాజు మీదకు యుద్ధానికి పంపుతారు. యుద్ధంలో గెలిచి ఇంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తికి ఇచ్చిన వరము ప్రకారము అతనితో పాటు వెళ్ళి పాతాళలోకంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి బలిచక్రవర్తికి రక్షాబంధం కట్టి తన భర్త శ్రీ మహావిష్ణువు చాతుర్మాసములలో బలిచక్రవర్తి దగ్గర ఉండేలా వరము ఇచ్చి వైకుంఠానికి తీసుకువెళ్ళింది. జగజ్జేతగా అవ్వాలనే కోరిక కలిగిన గ్రీకు యువరాజు అయిన అలెగ్జాండర్ క్రీస్తుపూర్వము 326లో భారతదేశంలోని పురుషోత్తమునితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అలెగ్జాండరును చంపవద్దని వేడుకుంటుంది. పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినా అలెగ్జాండరును చంపకుండా విడిచిపెట్టాడు. భవిష్యోత్తర పురాణంలో మహాభారతంలో ఈ రక్షాబంధన గురించి చెప్పబడి ఉంది. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ రక్షాబంధన విశేషాల గురించి చెప్పి దీనివల్ల కలిగే మేలు గురించి వివరించి చెప్పినాడు. సంవత్సరంలో ఈ ఒక్కరోజు రక్షాబంధనాన్ని కట్టించుకున్న వానికి భూత ప్రేత పిశాచాల వల్ల దుష్టపీడలు రావు, అనారోగ్య అశుభాల నుండి బయటపడతాడు. ఈ రక్షాబంధనానికి అంత శక్తి ఉంది అని శ్రీకృష్ణుడు చెప్పినాడు. ఈ పూర్ణిమ రోజు విశ్వక్సేనుడి జయంతి. ఈ పూర్ణిమ రోజుననే శ్రీ మహావిష్ణువు హయగ్రీవుని అవతారము దాల్చి హయగ్రీవుడు అనే రాక్షసుని సంహరించినాడు. అప్పటి నుండి ఈ పూర్ణిమ రోజున హయగ్రీవ జయంతిని జరుపుకుంటున్నారు. చెడు నుండి రక్షించుకోవడానికి కుటుంబంలో తద్వారా సమాజంలో ఒకరికొకరు సామరస్యంగా ఉండడానికి ఐకమత్యంగా ఉండడానికి బెంగాల్ నుండి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ రాఖీ ఉత్సవాన్ని ప్రచారం చేసినాడు. ఈ పూర్ణిమ రోజున అందరికీ ఆ మహావిష్ణువుని అనుగ్రహము, గాయత్రీమాత అనుగ్రహము కలగాలని ఆశిస్తున్నాను. హరి ఓం తత్సత్.